హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి టేస్టీ స్వీట్ రెసిపీ మడత కాజాలండి. మడత కాజాలని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము. ఈ మడత కాజాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్, 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాల పిండిని నాననిద్దాము. 10 నిమిషాల తర్వాత పిండిని ఇంకొకసారి కలుపుకుందాము. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్న తర్వాత పొడి పిండి చల్లి చపాతీలాగా తయారు చేసుకుందాము. మనకి ఎంత వీలైతే అంత పలచగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా పలచగా తయారు చేసుకున్న తర్వాత పైన ఇలా నెయ్యి వేసి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు పైన పొడి పిండి చల్లి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుందాము. చాకుతో ఇలా ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చపాతీ అంతా కూడా ఇలా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. చివర్లో బాగా పలచగా ఉండేలాగా తయారు చేసుకుని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుని మనం కట్ చేసిన ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకోవాలి. పొడిపిండి చల్లుతూ ఇలా రోల్ చేసుకుందాము. చివర్లో కొంచెం వాటర్తో ఇలా తడుపుకొని రోల్ చుట్టేసుకుందాము. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చాకుతో ఇలా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాజాలన్నీ కూడా ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కాజాలన్నీ కూడా ఇలా తయారు చేసుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో లేత పాకం వచ్చేంత వరకు మనం షుగర్ని కరిగించుకోవాలి. ఇలా లైట్గా తీగ పాకం వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. 1/2 స్పూన్ నిమ్మరసం. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి పాకం గట్టి పడకుండా జ్యూసీగా ఉంటుందన్నమాట. ఇలా పాకం తయారు చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కాజాలని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక కాజాలని ఇంతలో వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కాజాలు వేసి మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కాజాలని పక్క తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాం. రెండు వైపులా పాకం బాగా కాజాలకు పట్టేలాగా 2 నిమిషాల పాటు అలా పాకంలో ఉంచేద్దాము. 2 నిమిషాల తర్వాత కాజాలని పక్కకు తీసేసుకున్నట్టయితే అంతేనండి, మనకి కాజాలు తయారైపోయాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్టీ జ్యూసీ కాజా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.